బీరకాయ పచ్చడి అందరికీ తెలిసిందే. 100కి 200 మార్కులు పడేటువంటి సింపుల్ బీరకాయ పచ్చడి ఏదైనా ఉందా అనే ఆలోచనే మీకు అవసరం లేదండి. మీ పచ్చళ్ళ జాబితాలో ఈ బీరకాయ పచ్చడి రెసిపీకి ముద్రేసి ఉంచుకోండి. అమ్మ చేతి ముద్ద గుర్తు రావాల్సిందే. అంత గొప్ప రెసిపీయే ఇది. ముందుగా కడాయిలోకి ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, 1/4 టీ స్పూన్ అంటే 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువని, ఒక ఎండుమిర్చి, ఒక 1/2 టీ స్పూన్ ఉద్దిపప్పు, ఒక 1/2 టీ స్పూన్ శనగబ్యాళ్ళు. శనగబ్యాళ్ళు అంటే అదే పోపులో వేస్తారు కదా, పచ్చి శనగపప్పు అంటారో ఏమంటారో అవి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆవాలు చిట్పట్లాడి జీలకర్ర వేగి మిగిలిన పోపు మొత్తం బాగా వేగాక బీరకాయ ముక్కల్ని ఈ విధంగా తలా తోక కట్ చేసి వాటి మీద ఉన్న తొక్కని లైట్గా గీరేసుకోవాలి. ఇక్కడ నేను వేసిన బీరకాయ ముక్కలు 1/4 కేజీ అంటే 250 గ్రామ్స్ అనమాట. పోపులో వేసినవన్నీ బాగా వేగిన తర్వాతే ఇక్కడ బీరకాయ ముక్కలు వేసుకోవాలి, లేదంటే పచ్చడి అంత రుచిగా ఉండదు. తీసుకున్న బీరకాయ ముక్కలకి తినగలిగే కారాన్ని బట్టి, పచ్చడి చట్నీలలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చి, కొంచెం అంటే కొంచెం ఈ మాత్రం చింతపండు, ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపుతో పాటు రుచికి సరిపడా సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఫైనల్గా ఫ్రెష్గా కొత్తిమీర. ఈ కొత్తిమీర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత వేసినవన్నీ కూడా ఈ విధంగా బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బీరకాయ ముక్కలు వీటితో ఉన్న ఈ పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ మెత్తగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. మూత పెట్టాక ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ఈ చట్నీని నీళ్ళు అనేది ఏమాత్రం వేయకుండా గ్రైండ్ చేస్తాం. బీరకాయ ముక్కల్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తం ఆవిరి అయ్యేంత వరకు మరీ ఎక్కువసేపు వేయించకుండా ముక్కలు ఉడకాలి, మెత్తగా అయితే చాలు. మరీ ఎక్కువసేపు వేయించామంటే ముక్కల్లో తడి మొత్తం ఆవిరైపోయి చట్నీ గ్రైండ్ చేయడానికి నీళ్లు వేసుకోవాల్సి వస్తుంది. బీరకాయ ముక్కల్లో ఉన్న వాటర్తోనే గ్రైండ్ చేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. బీరకాయ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. చూడండి, ఈ మాత్రం ఉడికితే చాలు, ఎక్కువసేపు వద్దు. ఇక్కడ ఒకసారి చెక్ చేసామంటే ముక్కలు మెత్తగా ఉడికాయి అంటే ఓకే, లేదంటే మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆ ముక్కలు మెత్తగా ఉడికేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ముక్కలు ఈ విధంగా మెత్తగా ఉడికాయి అనుకున్నాక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఇంగువ, కొంచెం అంటే ఒక 1/4 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ అనుకోండి. ఇంగువను వేయించాల్సిన అవసరం లేదు, ఈ వేడి సరిపోతుంది. 1 నిమిషం అలా ఇలా వేయించి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఆ రోట్లోకి వేసుకోవాలి. రోట్లో వేసే ముందు గుర్తుంచుకోవాలి, ఇందులో వేసిన పచ్చిమిర్చి వలన ఒకవేళ కారం మరీ ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే పక్కకు తీసేసుకోవచ్చు. గ్రైండ్ చేశాక కారం తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు ఈ చట్నీకి అంత రుచి రావాలంటే ఈ విధంగా రోట్లో దంచుకోవడంలోనే ఉంటుందండి. ఇది మెదగడానికి పెద్ద టైం పట్టదు, ఒక 5 నిమిషాలు చాలు. ఈ విధంగా మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేయొచ్చు, కానీ బీరకాయ ముక్కల్లో వాటర్ ఉంటుంది కదా, జస్ట్ అలా తిప్పగానే మరీ మెత్తగా అయిపోతుంది. చట్నీలు పచ్చళ్ళు ఎప్పుడు కూడా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయకూడదు. కచ్చా పచ్చగా కొంచెం బరకగా ఉంటేనే తినడానికి కానీ టేస్ట్ కానీ బాగుండేది. దాంతోపాటుగా బాగా కారంగా కూడా ఉండాలి. రోట్లో దంచేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మధ్యలో కాకుండా ఈ విధంగా సైడ్ నుండి దంచామంటే ఎగిరి పడకుండా ఉంటుంది. మనం పోపులో వేసిన ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ గ్రైండ్ అయితేనే పచ్చడి రుచిగా ఉంటుంది. దంచేటప్పుడు చూసుకుంటూ వాటిని మెత్తగా గ్రైండ్ అయ్యేలా దంచుకోవాలి. ఆల్మోస్ట్ చట్నీ మొత్తం ఒక 80% మెత్తగా మెదిగింది అనుకున్నాక ఈ స్టేజ్లో ఉప్పు, కారం సరిచూసి వేసుకోవచ్చు. కారం తక్కువ అనిపిస్తే ఇందాక పచ్చిమిర్చి పక్కకు తీసేసినట్టయితే ఇక్కడ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా ఒక కారానికి తగ్గట్టు 2 పచ్చిమిర్చిని మళ్ళీ వేయించి ఇక్కడ వేసుకొని దంచుకోవచ్చు. ఫైనల్గా చూడండి, మన బీరకాయ పచ్చడి చూడ్డానికి ఈ విధంగా ఉండాలి. ఓకే, కారం తక్కువైతే ఏం చేయాలి అని చెప్పాను, కానీ ఎక్కువైతే ఏం చేయాలి అని అడుగుతారేమో. చేసేది ఏముంది, కారం తగ్గాలంటే నెయ్యి వేసుకొని తినడమే. కానీ నెయ్యి ఫ్లేవర్ అందరికీ నచ్చకపోవచ్చు, అందుకే పచ్చిమిర్చి వేసే ముందు కొంచెం చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. మా సైడ్ చట్నీలు పచ్చళ్ళకి అదనపు రుచి కోసం పోపక్కర్లేదండి, అసలైన తారక మంత్రం ఇదిగో ఉల్లిపాయ ముక్కలు. సగం మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా రేకులుగా విడదీసి ప్రతి రేకు మీద ఒక దెబ్బ పడాలి. మరీ మెత్తగా కాదు, కచ్చా పచ్చగా గ్రైండ్ అవ్వాలి. ఇలా రోట్లో దంచిన తర్వాత లాస్ట్లో అన్నం వేసి తింటే ఉంటుంది. రోట్లోనే కాదండి, పెనమైనా కడాయి అయినా, కర్రీస్ కానీ లేదా ఫ్రై కానీ, రెసిపీ ఏదైనా సరే లాస్ట్లో 2 ముద్దలేసి ఈ విధంగా ఊడ్చి తిన్నామంటే అబ్బా, మన అమ్మల దగ్గర నుండి వచ్చిన ఈ రుచి ఎంత గొప్పదో.